నాకెందుకో మీరు బాగా ఇబ్బంది పడ్డట్టు అయితే అనిపిస్తుంది. పడ్డారా? ఇబ్బంది పడ్డారా? ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టి లోపలేసి 245 రోజులు జైల్లో ఉంటే ఇబ్బంది పడుకుని ఉంటారా? ఒక్క దినం పోయిరా జైలుకి? నువ్వు పోయినా ఒకసారి. పోయినావా? పోయినా. చెప్పకూడదు తిన్నావు. మీరేం తిన్నారో నేను కూడా కదా తిన్నా. మీకు పెట్టేది కూడా మాకు పెట్టలే. అంత అధ్వానంగా చూసారు మేము. అద్దుమానంగా ఏంది? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ స్నేహ బ్యారెక్లో చంద్రబాబు నాయుడు గారిని ఏడైతే పెట్టినారో ఆడే మాకు పైన 11Fలో వేసినారు తీసుకుపోయి. మేము పోయిన రోజు పొద్దున పూట ఒకరోజు ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్ బాగుంది ఆ రోజు. అంటే బాగుందంటే ఇన్ ద సెన్స్ మాకు పెట్టిన వర్స్ట్ ఫుడ్ కంటే అది బాగున్నట్టు. తర్వాత డే మాకు వచ్చిన ఫుడ్ వేడి నీళ్ళు, ఉప్పు, కారం, పచ్చికూరగాయ ముక్కలు. రైట్, సరే మాట్లాడదాము దాని మీద. రైట్, ఎందుకు పోయారు మీరు జైలుకి? ఎందుకు పోయారు మీరు? జైలుకి పంపించారు కావాలని. ఎవరు నీ పక్కన వాళ్ళ? ఎవరు జైలుకి? ఎవరు మీ పక్కన వాళ్ళు పంపించారా? నా పక్కన వాళ్ళు పంపించారు. టీడీపీ, జనసేన, కుటుంబ ప్రభుత్వం పంపించారు. వైసీపీ వాళ్ళు కూడా పంపించారట కదా? అంటే దగ్గరుండి వైసీపీ లీడర్లు బోరుగడ్డ అనిల్ను జైలు వేయించారా లేదా? అది నాకు తెలియదు బ్రదర్, నాకు తెలియదు. ఎందుకంటే వైసీపీ అనే మీరైతే నాకు తెలిసి చిన్న పిల్లలు అయితే కాదు కదా, అవును, మీకు అన్ని తెలిసే ఉంటాయి అని అయితే నేను భావిస్తున్నా. ఏది తెలియకుండా ఉంటారు అని అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వైసీపీలో వాళ్ళు ఎవరు వేసినారు, ఎవరు అంటే పేర్లు చెప్పమంటా? అదే నువ్వు చెప్తే చెప్పు ఏముందా అంటే. నాకు తెలిసి వైసీపీ వాళ్ళు నా గురించి అంత ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను. అన్న మీరు అంటే మర్చిపోని విషయం, మీరు అంటే మర్చిపోయారేమో మరి. అంటే దెబ్బ మానిపోయింది, పుండు మానిపోయిందని మర్చిపోయారు. మీరు మీ పైన 22 కేసులు ఉన్నాయి, 245 రోజులు మీరు జైల్లో ఉన్నారు. మీ ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి, కస్టడీ పేరుతోటి మిమ్మల్ని తీసుకొని పోయి మీకు 3rd డిగ్రీ చేశారు. ఈ అన్నిటికీ కారణము మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని జైలుకు పంపాలని చూసిన వైసీపీ లీడర్లే. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అవునా కాదా చెప్పండి. నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. ఇవన్నీ అంటే యుద్ధం శాతగానోడే ధర్మం గురించి లేకపోతే సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మీరు డైలాగ్ అది కాదులే కానీ, డైలాగ్ ఏంటంటే అది యుద్ధం శాతగానోడే బేరాలు మాట్లాడతాడు అనేది. అది మన దగ్గర ఎప్పుడు లేదు బేరం ఆడేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. వైసీపీ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఒకటోసారి బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్. మూడోసారి ఫిక్స్ అయిపో, లాక్ చేసుకో, స్టాంప్ వేసుకో. రైట్, ఓకే. ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. ఒకటి. మీకు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? కార్యకర్త అసలు ఎవరు రానిచ్చినారు పోలీసు వాళ్ళు? 2. మీరు వైసీపీ కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. అవునా? ఆడికెళ్ళి తెలిసి నీకు ఇన్ఫర్మేషన్. అవునా కాదా? 2 సార్లు పార్టీ ఆఫీస్కి పోయినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది. తర్వాత వెంటనే అది సార్ట్అవుట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే సార్ట్అవుట్ చేశారు. అది ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళే వెంటనే ఫోన్ చేసి సారీ చెప్పారు. ఎవరైతే పట్టించుకోలేదో. ఇప్పుడు మీరు పోయినరు, మీకు విలువ ఉందా? అసలు పార్టీలో మీకు విలువ ఉందా? నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పార్టీలో నాకు విలువ ఉందా లేదా? నేను పార్టీ కోసం కష్టపడ్డా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డాను. విలువ లేకుండా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 245 రోజులు జైల్లో ఉన్నారు, 22 కేసులు అయినాయి మీ మీద, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, బిల్డింగ్లు పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి అలా రోడ్డున పడ్డాడు. వెనక మీ పార్టీ ఉందా? అది చెప్పండి ఫస్ట్ మీరు. ఎస్, అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నా ప్రాపర్టీస్ సీజ్ చేసినారు, నా 2 కంపెనీస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఆఖరికి మా దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా లాగేసుకుంటే జడ్జి గారికి చెప్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా లాగేసుకున్నారని ఆధార్ కార్డు ఒక్కటే పోలీసు వాళ్ళు ఇచ్చారు లెటర్ రాయించుకొని. ఆధార్ కార్డు తీసుకోకూడదు, పాన్ కార్డు తీసుకోకూడదు. నేను సోషల్ మీడియా కేసెస్లో నన్ను కావాలని ఇబ్బంది పెట్టి 22 కేసులు పెట్టి నా కంపెనీ అకౌంట్స్ వాళ్ళకి ఎందుకు పోవాలా? నేను ఏ రోజు ఏం ఇల్లీగల్గా వ్యాపారాలు ఏం చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న దగ్గరికి పోలేదు నేను. అసలు ఒకసారి కూడా అన్నని కలిసలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అండ్ ఐ డోంట్ నో, మీరు ఇందాక అంటే నాకు ఎస్ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఆడికెళ్ళి వచ్చిందని నాకైతే ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇబ్బంది పడుతున్న మాట ఖచ్చితంగా వాస్తవం, ఒప్పుకుంటారు దానికి. ఎస్, ఖచ్చితంగా. రైట్. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను అనుకోలే. ఎందుకంటే
దిస్ ఆల్ రిలేటెడ్ టు ది ఫినాన్స్. నేను డబ్బులు నాకున్న దాంట్లోనే నేను సంతోషపడతాను బ్రదర్. హ్యావ్ ప్లెంటీ. బట్ ఇప్పుడు అవన్నీ పోలీస్ ఫ్రీజ్లో ఉన్నాయి.